ఉషోదయం ప్రేమించు కాపరి ఉషా కిరణాలు ఉదయకాలపు వాక్య ధ్యానంకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల సమయానికై వందనములు స్తోత్రములు చెల్లించుకో. మమ్మల్ని ప్రేమించి మరి ఒక దినము అనుగ్రహించిన నీ కృప కొరకు వందనాలు. ఈ ఉదయకాల సమయమున నీ వాక్యము చేత నాతోనూ మాతోనూ మాట్లాడమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఉదయకాలపు వాక్య భాగము హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 14 మరియు 15 వచనములను చదువుకుందాం. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఇండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అనియు, చేదైన వేరు ఏదైనను మొలిచి కలవరపరచుట వలన అనేకులు అపవిత్రులైపోవుదరేమో అనియు. అపోస్తలుడైన పౌలు హెబ్రీ సంఘమునకు రాయచ్చు ఒక మంచి హెచ్చరికను ఇవ్వటం చూడగలను. సఖ్యమైనంత వరకు అందరితో సమాధానముగా ఉండుడి. ఈ దినములలో మన జీవితంలో అపవాది దోచుకుంటున్న ప్రాముఖ్యమైన విషయం సమాధానం. ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తితో సంతోషముగా సమాధానముగా ఉండకుండా అపవాది వారి మధ్యలో భేదములను కలిగించి, వారి మధ్యలో బిమ్మతములను కలిగించి, వారు ఒకరిని ఒకరు ద్వేషించున్నట్లుగా వారి మధ్యలో భేదములను కలిగిస్తూ ఉన్నారు. అందుకే మన జీవితంలో మనము దేవుని సన్నిధిలో పొందుకుంటున్న సమాధానమును అంతము వరకు కాపాడుకునేదానికి సఖ్యమైనంత వరకు అందరితో సమాధానముగా ఉండేదానికి ప్రయత్నించవలసిన వారిగా ఉన్నామని అపోస్తలుడైన పౌలు మనకు ఈ మాటలను రాసి ఉంచి ఉన్నాడు. ఎవరైతే ఇతరుల దగ్గర సమాధానముగా ఉంటారో, ఇతరులతో సమాధానముగా ఉండగలుగుతున్నారు, వారి యొక్క హృదయము దేవుని ఎదుట నిందారహితముగా ఉంటుంది అని మనము ఎరిగియే ఉన్నాం. ఒక వ్యక్తి మరి ఒక వ్యక్తితో సమాధానముగా ఎప్పుడు ఉండగలడంటే ఆ వ్యక్తి యొక్క హృదయము ఎదుట వాని పట్ల ఎటువంటి కోపము, ఎటువంటి భేదములు లేకుండా ఇతరులను ప్రేమించే మనస్సు కలిగి ఉన్నప్పుడు మాత్రమే ఇది సాధ్యమవుతుంది. మనము ఈ దినములలో ఈ కార్యములను మన జీవితములో పోగొట్టుకొని ఉన్నాం. చిన్న విషయానికి సహోదరుల పైన ద్వేషము, కక్ష, కలహములతో ఒకరిపైకి ఒకరు తమ యొక్క బలమును చూపించడానికి, తాము ఏమి చేయగలరో అనే కార్యము చూపించడానికి కోపము చేత ఏమేమో ప్రయత్నిస్తూ ఉంటారు. అయితే మన ప్రభువు నేర్పిస్తున్న కార్యము సఖ్యమైనంత వరకు అందరితో సమాధానముగా ఉండటము. సమాధానముగా ఉన్న వ్యక్తి యొక్క హృదయము పరిశుద్ధముగా ఉంటుంది. దేవుణ్ణి చూడాలంటే, దేవుని దర్శించాలంటే నీకు ఆ హృదయము అవసరమై ఉన్నది. ఈ ఉదయకాల సమయమున నీ హృదయము దేవుని ఎదుట ఎలాగున్నది? నీవు నీ హృదయమును దేవునికి ముందుగా ఎలాగూ కాపాడుకుంటున్నావు? నేను దేవుని ప్రేమిస్తున్నానని నువ్వు ఎలా చెప్పగలుగుతున్నావు? చూడని దేవుని ప్రేమిస్తున్నాను అంటున్నావు. నీతో పాటు ఉండి నీతో అన్ని విషయముల్లో సహవాసము కలిగి ఉండే నీ స్నేహితుణ్ణి, నీ సహోదరుణ్ణి నువ్వు ప్రేమించకుండగా నేను దేవుని ప్రేమించటం అని చెప్పటము ఎంత నమ్మసక్యము కాని మాట అని గ్రహించుకోవాలి. ఈ ఉదయకాల సమయమున ప్రభు నీ దగ్గర ఎదురు చూస్తున్న కార్యము సఖ్యమైనంత వరకు అందరితో సమాధానముగా ఉండు. నీ హృదయమును పరిశుద్ధముగా కాపాడుకో. పరిశుద్ధత లేకుండా నీవు దేవుణ్ణి చూడలేవు. నీ హృదయము పరిశుద్ధముగా లేకుండా, దేవునితో సమాధానముగా లేకుండా, నీ సహోదరునితో సహా సమాధానముగా లేకుండా నీవు దేవుణ్ణి చూడలేవు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. నీ హృదయము ఎలాగుంటున్నది ఉదయకాలమున? దేవుని ప్రేమిస్తున్నాను అని చెప్పే సహోదరుడా, నీ హృదయంను ఎలా కాపాడుకుంటున్నావు? దేవుని పట్ల నీ హృదయంను ఎలాగూ నీవు భద్రపరుచుకొని, లేక దేవుని కార్య పట్ల నీ యొక్క హృదయం ఎలా కాపాడుకుంటున్నావు అని పరీక్షించుకో.
దేవుని కొరకు పరిశుద్ధులుగా జీవించు. నీ ప్రవర్తన, నీ మాట, నీ చూపు, నీ కార్యములన్నీ ఆయనకు అంగీకారముగా ఉండినట్లుగా, ప్రభు నీకు సహాయము చేయనట్లుగా దేవుని కృపను కోరుకో. గొప్ప కార్యములను ప్రభు నీలో నుండి బయటకు తీసుకొని రావాలి, ఇతరులకు ఇవ్వాలని ఆశిస్తున్నాడు. అయితే నీవు ఎలాగున్నావో నిన్ను నీవు ప్రశ్నించుకో. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, ఉదయకాల సమయం మీరిచ్చిన కొద్ది మాటలను బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాం. మేము నాయన సఖ్యమైనంత వరకు అందరితో సమాధానముగా ఉండగలిగిన కృపను దయచేయమని, మా బలహీనతలన్నింటినీ నాయన ఒకరితో ఒకరు ఒప్పుకొని సరి చేసుకునేదానికి, నాలో మాలో ఏ విధమైన లోక కార్యము నివసించకుండా నన్ను నేను కాపాడుకునేదానికి సహాయము చేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మిక సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ తోడై ఉండి సదాకాలము నడిపించునుగాక. ఆమెన్.